మన దేశంలో చాలామందికి పొద్దున లేవగానే టీ తాగడం అలవాటు అనడం కంటే అది ఒక ఎమోషన్. ఇంకా బెటర్, ఇండియన్స్కి టీ అంటే అంత ఇష్టం. మరి కొంతమంది స్ట్రాంగ్ టీని ఇష్టపడితే మరికొందరు మసాలా టీ, అల్లం టీ, ఇలాచీ టీ, ఇలా ఎన్ని రకాలు తాగుతారు. ఇలాచీ టీ మంచి ఫ్లేవర్తో పాటు మంచి స్మెల్ను కూడా ఇస్తుంది. ఇది హెల్త్కు చాలా మంచిది అనుకుంటారు. కానీ యాలకులు మంచివైనా కొన్నిసార్లు కొంతమందికి డేంజర్ కూడా కావచ్చు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇలాచీ టీ తాగితే అవి ఇంకా ఎక్కువవుతాయి. పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇలాచీ టీ తాగడం మంచిది కాదు. యాలకులు గాల్ బ్లాడర్ స్టోన్స్ మరింతగా ఇరిటేట్ చేయవచ్చు. దీనివల్ల పిత్తాశయంలో స్పాజమ్స్ అంటే కండరాల సంకోచాలు పెరగవచ్చు. దానివల్ల నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. దీనికి బదులుగా నార్మల్ టీ లేదా హెర్బల్ టీ తాగడం బెటర్. ఒకవేళ మీకు గ్లాబర్టో నుండి యాలకుల టీ తాగాలనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. గర్భిణీలు, ప్రెగ్నెన్సీ యాలకులను ఎక్కువ వాడకూడదు. ముఖ్యంగా టీలో ఎక్కువ వేసుకొని తాగడం డేంజర్. దీనివల్ల గర్భస్రావం రిస్క్ కూడా ఉంది. ఆహారంలో వీటిని పరిమితంగా వాడటం బెటర్. అలాగే పాలిచ్చే తల్లులు కూడా యాలకులను అతిగా వాడకూడదు. అలర్జీ బాధితులు యాలకును కొంతమంది బాడీకి సెట్ కావు. దీనివల్ల అలర్జీ రియాక్షన్స్ వస్తుంటాయి. ఇలాంటి వారు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఇలాచీ టీ తాగితే స్కిన్ ర్యాషెస్, దురద లేదా శ్వాస సమస్యలు రావచ్చు. యాలకులు తిన్నా తాగినా బాడీలో ఏవైనా అసాధారణ మార్పులు వస్తున్నట్లయితే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. డయాబెటీస్ సమస్యలు పరిశోధనల ప్రకారం యాలకులు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ను తగ్గించగలవు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదే అని అనుకోవచ్చు. కానీ మీరు షుగర్ తగ్గడానికి మందులు వాడుతూ ఉన్నట్లయితే యాలకులు టీ ఎక్కువ తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మరీ తక్కువైపోయి హైపోగ్లైసెమియా రావచ్చు. ఇది చాలా డేంజర్. అందుకే షుగర్ కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు ఇలాచీ టీని తాగకుండా ఉండడమే మంచిది. బ్లడ్ థిన్నింగ్స్ మెడికేషన్స్. యాలకులు సహజంగా బ్లడ్ థిన్నింగ్స్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. అంటే అవి రక్తాన్ని పలచనగా చేస్తాయి. ఒకవేళ మనం ఇప్పటికే బ్లడ్ థిన్నింగ్స్ మెడికేషన్స్ అంటే రక్తపు గడ్డ కట్టకుండా ఉండే మందులు వాడుతుంటే ఇలాచీ టీ తాగడం వల్ల రిస్క్ ఎక్కువ అవుతుంది. బ్లీడింగ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి మందులు తీసుకునే వాళ్ళు ఎలాంటి మసాలా దినుసులు తీసుకున్నా డాక్టరు సలహా తీసుకోవాలి.